అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ రిలీజియన్ పైన. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. మనం మాట్లాడొచ్చా అంటే కొన్ని సందర్భాల్లో మాట్లాడాలి, కొన్ని ధైర్యం చేసి మాట్లాడాలి, మనము ట్రోలింగ్కు తట్టుకొని మాట్లాడాలి, కొన్ని మన భావ ప్రకటన స్వేచ్ఛ కోసం మాట్లాడాల్సిన అవసరాలు కొన్ని ఉంటాయి మనకు. అయితే రిలీజియన్ అనేది చాలా మందికి పెద్ద సెంటిమెంట్ విషయం, చాలా పెద్ద సెంటిమెంట్. దానికంటే పెద్ద సెంటిమెంట్ ఏముండదు. ఎందుకంటే మనకు దేవుడు అంటే ఒక భయాన్ని చొప్పించిండ్రు ఎవరైతే ప్రీచర్స్ ఉంటారో, ఎవరెవరైతే ఈ దైవము అనే ఇంకా దానిపైన గురువులు, ఇమాంలు, ఇంకా పాస్టర్లు వీళ్ళు వాళ్ళు అంటారు కదా, ఎవరెవరైతే దేవుడు అనే ఉంటుందో వాళ్ళు ఒక భయాన్ని చొచ్చిండ్రు. ఆ భయాన్ని చొప్పించి మనం ఆ భయం నుంచి తట్టుకొని బయటికి రానియకుండా ఉండే సందర్భాలే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడిని మొక్కటోళ్ళు ఉంటారు, నాస్తికులు ఉంటారు. మరి నాస్తికులకి ఏమైతే లేదు, ఈ ప్రపంచంలో భూమి మీద మనిషికి తప్ప వేరే ఏ జీవికి కూడా గుడి అనేది లేదు, గుడి అనేది ఏ జీవి కూడా పోదు, రైట్? సో కానీ అయినా ఆ జీవులన్నీ బతుకుతున్నాయి, ఆ జీవులన్నీ ముందరకు పోతున్నాయి. అయితే మనం ఈ రిలీజియన్ అనే క్రమంలో కొన్ని కట్టుబాట్లు, కొన్ని పద్ధతులు నేర్చుకున్నాం. కొంత మంచిదే, దిస్ ఇస్ గుడ్. కానీ ఈ పైత్యం అనేది తలకాయకి ఎక్కితే మాత్రం అది మనల్ని నాశనం చేస్తుంది. దానికి ఎంత మట్టుకు ఉంచుకోవాలో అంతే మట్టుకు ఉంచుకోవాలి. బియాండ్ దట్ అనేది ఎప్పుడు కూడా ఒక మతాన్ని ఇంకో మతం అగౌరవపరచడం కానీ, ఒక మతాన్ని ఇంకో పిచ్చితనానికి తీసుకెళ్ళడం కానీ ఎప్పుడు జరగకూడదు. అయితే ఇది అంతెందుకు మాట్లాడుతున్నానంటే, ఇది చూడండి ప్రజలారా, ఈ సాంబాల్ మాస్క్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. దీని మీద ఏంటంటే ఈ సర్వే చేయాలని చెప్పి ఒక పెద్ద రాద్ధాంతం తయారైంది. ఏది దీనిపైన రాద్ధాంతం అంటే, ఇది వెరీ సింపుల్. ఒక్క నిమిషం ఇక రాస్తాను చూడండి. ఇదేంటంటే ఇక్కడ ఈ మాస్క్లో దీన్ని శివలింగం ఉంది. ఇది ఎప్పుడో నాటి కాలంలో శివలింగం కట్టింది ఇక్కడ. ఇదంతా దీనిపైన ఒక ప్రాపర్గా మళ్ళీ సర్వే చేసి, జియోలాజికల్ సర్వే చేసి, శివలింగం కనుక ఉంటే ఇక దీన్ని డిస్ట్రాయ్ చేయాలి, డిమాలిష్ చేయాలని చెప్పి ఇది గొడవకు వచ్చింది. ఈ సాంబాల్ మాస్క్ అనేది ఏంటంటే 1526లో బాబర్ కట్టిండ్రు. అప్పటికెళ్ళి ఈ మాస్క్లో ఇంకా పూజలు అంటే మసీదులలో వాళ్ళు చేసే పూజలు పునస్కారాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అవి ఇప్పుడు ఏంటంటే కొంత సిచ్యువేషన్ మారి ఇందులో శివలింగం ఉందని చెప్పి ఒక గొడవ దిక్కు తీసుకొచ్చింది. ఈ గొడవ దిక్కు తీసుకొస్తే ఇది చూడండి ప్రజలారా, సాంబాల్ మాస్క్ సర్వే వైలెన్స్, ఇక్కడ సర్వే చేస్తే దీనిపైన సర్వే చేయొద్దు అని చెప్పి కొంత గొడవలు జరిగినాయి అక్కడ. అయితే గొడవలు జరిగితే ఈ గొడవలల్లో 4 చనిపోయినరు. డెత్ టోల్ రైజెస్ టు 4, లీథల్ ఆర్మ్స్ నాట్ యూస్డ్, సేస్ పోలీస్. ఓకే, అంటే ఒకసారి ఆలోచించండి, ఈ చచ్చిపోయిన 4 ఎవరు ఉంటారు అని అంటే, ఎవరన్నా బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారా? లేదు, వాళ్ళు ఉండరు. వీళ్ళు ఎవరన్నా డాక్టర్ల పిల్లలో లేకుంటే కలెక్టర్ల పిల్లలో ఉంటారా అంటే వాళ్ళు ఉండరు. మరి ఎవరు ఉంటారు అంటే, నిజంగా చదువు లేని వాళ్ళు చాలామంది, ఈ కొంత జ్ఞానం అనేది తక్కువ, ఐక్యూ లెవెల్స్ కొంత తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ పిల్లలు వాళ్ళు పాపం కంట్రోల్ చేయలేక, పేరెంట్స్ కొంత కంట్రోల్ చేయలేక, పేరెంట్స్ వేరే వేరే వర్క్లలో ఉండి ఉన్న వాళ్ళు ఉంటారు చూసినా. ఇందులో చనిపోయిన వాళ్ళందరూ కూడా 4 యూత్. ఎవ్రీబడి ఈజ్ ఆల్మోస్ట్ 25 years ఏజ్ గ్రూప్ ఉంది. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే చనిపోయినరు ఈ వైలెన్స్లో, ఈ గొడవలల్లో, హిందూ ముస్లిం గొడవలల్లో. అయితే మీకు ఇంకొకటి చూపిస్తాను, ఇది చూడండి ప్రజలారా, జస్ట్ లుక్ ఎట్ దిస్ వన్. ఇక్కడ ఇగో ఇది ఈయన ధ్రువ్ జయశంకర్. ఇటు చూడండి, ధ్రువ్ జయశంకర్ గారు ఎవరు అని అంటే, జయశంకర్ గారు ఉన్నారు కదా, మన సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు వాళ్ళ అబ్బాయి అనమాట. ఈ అబ్బాయి ధ్రువ్ జయశంకర్. ఈ అబ్బాయి ఏంది అంటే ఓఆర్ఎఫ్ ఇదేదో రీసెర్చ్ ఫౌండేషన్ ఉంటుంది, అది అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అని ఉంటుంది దీనికి అమెరికాలో. దిస్ ఈజ్ బ్యాక్డ్ అప్ బై రిలయన్స్. ఇది రిలయన్స్ బ్యాకప్ చేస్తుంది, అంటే ఈ ఫండింగ్ చేస్తూ ఉంటుంది కంపెనీకి. దీనికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లాగా జయశంకర్ గారి అబ్బాయి ఉన్నాడు. వెరీ గుడ్. మనం దాంట్లో ఏం తప్పు పట్టేది లేదు. ఈయన మంచి చదువుకున్నాడు, అక్కడికి పోయి ఏదో చేసుకుంటా ఉండే అమెరికాలో. అండ్ హీ ఈజ్ ఎ యుఎస్ సిటిజన్, ఐ థింక్ సో, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్, ఈయన యుఎస్ సిటిజన్. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, వీళ్ళ పిల్లలు ఎక్కడున్నారు ఇంకా కొంచెం చూపిస్తా, ఇంకొంచెం ముందుకు పోయి చూపిస్తా. మనం ఇవి కూడా చూద్దాం. ఇవి కూడా చూస్తే కొన్ని అవగాహన వస్తూ ఉంటుంది మనకు. ఎస్, లుక్ ఎట్ దిస్ వన్ ప్రజలారా, ఇది ఒకసారి చూడండి. ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఒక 4 ముస్లిం సోదరులు ఉన్నారు. మోస్ట్లీ అందరు ముస్లిమ్స్ అనే అనుకుంటున్నాను, నాకు ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ కరెక్షన్ కొంత ఉంటుంది. ఇందులో కనుక చూస్తే
ఏ మినిస్టర్ కొడుకు కానీ, ఒక డాక్టర్ కొడుకు కానీ, ఒక మంచి ఇంకా ఉన్నత విద్యావంతులు కానీ, లేకుంటే రిచ్ పీపుల్ కానీ ఎవ్వరు ఉండరు. ఇక్కడ ఎవరు ఉంటారంటే, ఇక మీకు ఆల్రెడీ చెప్పినాను కదా, కొంత డౌన్ టోడన్ కమ్యూనిటీస్ మాత్రమే ఉంటాయి. కొంత డౌన్ టోడన్ కమ్యూనిటీస్ ముస్లిమ్స్లలో ఉంటారు కదా, వాళ్ళే ఉంటారు. వాళ్ళే ఈ గొడవలకు పోతారు, వాళ్ళే గొడవలు చేస్తారు. ఎందుకంటే పేరెంట్స్ ఏమో వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు. ఈ పిల్లల మీద కొంత తక్కువ కంట్రోల్ ఉంటుంది. ఈ పిల్లలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఇగో ఇక్కడ చూడండి, నెక్స్ట్ సైడ్లో కనుక మీరు కనుక చూస్తే ఇది చూడండి, ఇది మన హిందూ సోదరులు. వీళ్ళు కూడా కొంత వైలెన్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే ఉంటారు. వీళ్ళు ఎవరు ఉంటారంటే, వీళ్ళు కూడా యూజువల్గా డౌన్ టోడన్ కమ్యూనిటీస్, అంటే ఎక్కువ చదువు నిరక్షరాస్యులు పేరెంట్స్ ఉండడం కానీ, లేకుంటే డబ్బు లేని వాళ్ళు కానీ, అట్లా అంటే చిన్న కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ గొడవలలో పోతూ ఉంటారు. ఇందులో పోయే వాళ్ళు ఎవ్వరు కూడా ఓ డాక్టర్ల పిల్లలో, ఒక ఎమ్మెల్యే ఎంపీల పిల్లలో, ఒక కలెక్టర్ల పిల్లలో వీళ్ళు ఉండరు. 99 కాదు 100% ఉండరు. 100% ఉండరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ లైఫ్ స్టైల్స్ వేరేగా మారుస్తూ ఉంటాయి. మరి అట్లాంటప్పుడు రిలీజియన్ ఎవరు కాపాడుతుండ్రు, ఎందుకు కాపాడుతుండ్రు, ఏ లెక్క చొప్పున కాపాడుతున్నారంటే, ఈ కొట్లాడేటోళ్ళందరూ కూడా ఏమన్నా అనాలిసిస్ చేసి కొట్లాడుతారంటే అది ఏం లేదు, ఏదో ఇమోషన్లో పోయి కొట్లాడుతూ ఉంటారు. ఇక్కడ అయిపోలేదు ప్రజలారా. యూ లుక్ ఎట్ దిస్ వన్, ఐఎమ్ గోయింగ్ టు షో యూ సంథింగ్ మోర్. మనము ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ ఒకటి చూపిస్తుంది చూడండి. ఇది నేను చెప్పిన స్టోరీ కాదు. అజిత్ దోవల్ గారికి 2 పిల్లలు ఉంటారు. అజిత్ దోవల్ గారు ఉంటారు కదా, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనమాట. ఈయన మనము సూపర్ హీరో ఆఫ్ అవర్ సెక్యూరిటీ సర్వీస్ అని కూడా చెప్పుకోవచ్చు అజిత్ దోవల్ గారు. ఇంకా దేశానికి ముద్దు బిడ్డ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన ఎన్నో సాహసయాత్రలు చేసిండు, దేశం కోసం చాలా పని చేసిండు. వీళ్ళ 2 పిల్లలు ఒక్కోళ్ళేమో అమెరికన్ సిటిజన్షిప్ అప్లై చేసిండ్రు, ఇంకోళ్ళేమో బ్రిటిష్ సిటిజన్షిప్ అప్లై చేసుకున్నారు. బ్రిటిష్ సిటిజన్షిప్, ఆల్రెడీ హీ ఈజ్ అ బ్రిటిష్ సిటిజన్ అండ్ దిస్ గాయ్ అండ్ ద సెకండ్ గాయ్ ఈజ్ అంటే ఈయన అమెరికన్ సిటిజన్షిప్ కోసం అప్లై చేసిండు. జయశంకర్ గారికి 3 పిల్లలను, అందులో 2 పిల్లలు ఆల్రెడీ అమెరికన్ సిటిజన్స్ ఉన్నారు. ఇది వీళ్ళ స్టోరీ. తర్వాత వీడు చూడండి, మళ్ళీ అజిత్ దోవల్ గారికి ఇంకో కొడుకు ఉంటాడు. ఓకే, అజిత్ దోవల్ గారి కొడుకు ఇప్పుడే మనం చెప్పింది ఉంది కదా, ఈ యూకేలో ఉన్న అబ్బాయి. ఈయన ఏం చేసిండంటే, వివేక్ దోవల్, అజిత్ దోవల్ గారి కొడుకు. ఈయన కొన్ని కంపెనీస్ ఎక్కడ అంటే కేమెన్ ఐలాండ్లో పెట్టిండు. కేమెన్ ఐలాండ్లో ఎప్పుడు పెట్టిండు అంటే, ఈ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ డిమానిటైజేషన్ చేసినప్పుడు ఆ సందర్భంలో 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు డిమానిటైజేషన్ చేశారు కదా 2016లో. అది చేసినాక ఒక వారం 15 రోజులనే రిజిస్టర్డ్ నియర్లీ 13 days ఆఫ్టర్ ది మోడీస్ గవర్నమెంట్ డిమానిటైజేషన్ ఆల్ ఎగ్జిస్టింగ్ 500 and 1000 కరెన్సీ నోట్స్. అంటే ఈ టైంలో ఈ డబ్బులు తీసుకొని మరి ఏం చేసిండ్రు ఇక మనకు తెలియదు, కానీ కంపెనీలు అయితే పెట్టిండ్రు. ఈ టైంలో కంపెనీలు పెట్టిండ్రు ఉంది. వీళ్ళందరూ డబ్బులు సంపాదిస్తుండండి. వీళ్ళందరూ డబ్బులు సంపాదిస్తుండ్రు. మరి డబ్బులు లేని వాళ్ళు, కొంత పేదవాళ్ళు, కొంత చదువుకొని వాళ్ళు మాత్రం యుద్ధం కోసం పోతుండ్రు, చనిపోతుండ్రు అక్కడ. వాళ్ళు ఎంత మట్టుకు ఇది మనకు ఆలోచన విధానాన్ని రేకెత్తిస్తుంది అంటే, ఏ బీజేపీ పెద్ద లీడర్నన్నా చూసుకోండి, ఎవ్వరు ఆ గొడవలలో ఉండరు. అట్లాగే ఎంఐఎం వాళ్ళని చూడండి, ఎవ్వరు కూడా ఆ ఓవైసీ కుటుంబస్తులు కానీ వాళ్ళు ఎవ్వరు కూడా ఈ కొట్లాటలలో పోరు. వాళ్ళు కానీ, ఆయన పిల్లలు కానీ, ఆయన బంధువర్గం కానీ అంత క్లాస్ 1 లైఫ్ లీడ్ చేస్తారు. ఓకే, తర్వాత మీకు ఇక్కడే అయిపోలేదు ప్రజలారా, ఇంకో కొంచెం చూపిస్తాను చూడండి. మనకు కొన్ని విషయాలని ఇవన్నీ అందరూ చూడాలన్నమాట. ఇది చూడండి, ఇక్కడ ఏంటంటే మనకు లాస్ట్ బ్రిక్స్ విషయం అనేది. ఈ బ్రిక్స్ విషయంలో ఎంత అంటే ఈ $25 బిలియన్, $25 బిలియన్ ఏంది, మన రష్యా నుంచి డిస్కౌంట్ వచ్చిన క్రూడ్ ఆయిల్. రష్యా నుంచి మనకు క్రూడ్ ఆయిల్లో వచ్చిన డిస్కౌంట్ $25 బిలియన్. అంటే యావరేజ్గా ఒక 2 లక్షల కోట్లు అనుకుందాం. 2 లక్షల కోట్లు వేసుకుంటే ఈ 2 లక్షల కోట్లు మరి ప్రజలకు అందినాయా అంటే ప్రజలకు అందలేదు. కేవలం 6 కంపెనీస్కి మాత్రమే అందినాయి, ఈ ఆయిల్ కంపెనీస్. అందులో మనకు తెలిసిందే కదా, ఒక రిలయన్స్ అనేది ఒక కంపెనీ కూడా ఉంటుంది. వాళ్ళు ఈ ఇండస్ట్రీలో బాగా సీరియస్గా బిజినెస్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎంత దక్కలనో వాళ్ళకి అంత దగ్గుతూ ఉంటుంది.
ఈ క్రమంలో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే వీళ్ళు బిజినెస్ చేసుకుంటారండి. వీళ్ళందరూ కూడా బిజినెస్లు చేసుకుంటారు. రిలయన్స్ వాళ్ళు కానీ ఇంకా ఈ కంపెనీలు కానీ బిజినెస్లు చేసుకుంటారు. వాళ్ళు లైఫ్ స్టైల్ని బాగా గెటాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ పేదవర్గం మాత్రం కొట్లాడుకుంటూ కూర్చుంటుంది. ఇంక ఇక్కడే అయిపోలేదు, మళ్ళీ చూపిస్తాయి. కొంచెం కిందికి చూపిస్తా. ఇది ఒకసారి చూడండి ప్రజలారా. అనిల్ అంబానీకి 49,000 కోట్లను రైట్ ఆఫ్ చేసి ఎక్కడికి 455 కోట్లకు సెటిల్మెంట్ చేశారు. అంటే 0.92%. అంటే ఈయన 49,000 కోట్లు లోన్లు 53 బ్యాంకులకు లోన్లు ఉంటే అన్ని కలిపి 455 కోట్లకు సెటిల్మెంట్ చేసిండు. ఇది ఏంది ఇది అంటే 1% అంటే నువ్వు ఒక 50,000 కోట్లు తీసుకున్న 5,000 కోట్లకు సెటిల్మెంట్ చేసేస్తాడు. ఇది అంటే మనకందరికీ మన ప్రజలకు ఏర్పడతలేదా అంటే ప్రజలకు అసలు ఏమన్నా తెలుస్తుందా? ఈ కొట్లాటలకు పోయేటోళ్ళకు వాళ్ళ కుటుంబీకులకు లేకుంటే ఇంకెవరైనా ఇమోషనల్గా రిలీజియన్ మీద బట్టలు చింపుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఏమైనా ఏర్పడుతుందా అనేది నాకు ఇవాళ ఒక పెద్ద క్వశ్చన్ అన్నమాట. ఈ డ్యూ కోర్స్లో అసలు మనం ఇంకా కొన్ని చూద్దాము. ఇప్పుడు నేను ఈ రిలీజియన్ ఆ రిలీజియన్ అని ఏ రిలీజియన్ చెప్పట్లేదండి. జస్ట్ వీ విల్ గో డౌన్, ఐ విల్ షో యూ ఫ్యూ థింగ్స్. ఓకే, ఇవాళ ఏం చేసిండ్రు అంటే ఇవాళనే అంటే సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంటే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే హాల్ట్ చేసింది. ఏది హాల్ట్ చేసింది? లోవర్ కోర్టు ఏం చెప్పిందంటే సర్వే చేయాలని చెప్తే దీన్ని సుప్రీంకోర్టు ఇవాళ ఆపేసింది. లేదు, చేయాల్సిన అవసరం లేదని చెప్పి. మీకు కొంచెం కిందికి వచ్చి చూపిస్తా. ఇటు చూడండి. సుప్రీంకోర్టు హాల్స్ ట్రయల్ కోర్ట్ ప్రొసీడింగ్స్ డైరెక్ట్స్ యూపీ గవర్నమెంట్ టు మెయింటైన్ పీస్. అంటే కొట్లాటలు దిక్కు పోకుండా ప్రశాంత వాతావరణం క్రియేట్ చేయండి అని చెప్పింది. ఇక్కడ దాకా సంతోషం. ఇక్కడ దాకా మనకు గొడవలు జరగకుండా ఉండాలనే దాకా మనకు సంతోషం. నో ప్రాబ్లం విత్ దాట్. అయితే దీంట్లో అప్డేట్స్ కింద చూపిస్తాను నేను. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇట్ గేవ్ లిబర్టీ టు మాస్ కమిటీ టు ఛాలెంజ్ ద సివిల్ కోర్ట్ ఆర్డర్స్ బిఫోర్ ద హైకోర్టు. అంటే ఇప్పుడు సివిల్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని హైకోర్టు వరకు తీసుకెళ్ళడానికి సుప్రీంకోర్టు వీళ్ళకి అలవెన్స్ ఇచ్చేసింది. అప్పటిదాకా ఏం చేయొద్దు అని చెప్పింది. ఈ నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఉంది అంటే జనవరిలో ఉంది. సో ఇవన్నీ మనం సరే ఇదంతా మనం చెప్పుకుంటూ పోతా ఉంటే దీని మీద చాలా విషయాలు ఉంటాయి కానీ అవి ఎప్పటికి అయిపోవు. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజల్లారా, థింక్ వెరీ సింపుల్ థింగ్స్. చాలా సింపుల్గా ఆలోచించండి. ఎవరెవరైతే రాజకీయాలలో ఉంటారో వాళ్ళందరేమో చాలా బ్రహ్మాండంగా లైఫ్ను లీడ్ చేస్తూ ఉంటారు. ఈ పెద్ద పెద్ద కంపెనీస్కి ఈ సంవత్సరం ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో దేర్. ఒక్క నిమిషం చూస్తాను. సారీ, మీ అందరికి కొంచెం టైం డిలే చేస్తూ ఉన్నాను కాబట్టి లెట్ మీ సీ. ఐ థింక్ ఇట్ షుడ్ బి దేర్. ఏంటంటే ఇదొక డేటా ఉంది ప్రజలారా. లుక్ ఎట్ దిస్. వీ హ్యావ్ ఇట్. ఇది చూడండి. బ్యాంకులు రైట్ ఆఫ్ చేసినాయి ఎంత? ఈ ఇయర్కి రైట్ ఆఫ్ చేసినాయి 1,70,000 కోట్లు. ఎవరికి రైట్ ఆఫ్ చేసినాయి ఇవన్నీ అంటేనేమో కేవలం బిగ్ కంపెనీస్ అంటే కార్పొరేట్ కంపెనీస్కి 2019లో 2,34,000, 2020-21 2,00,000 కోట్లు, ఇంకో 2021-22 1,74,000 కోట్లు, మళ్ళీ 2022 2,00,000 కోట్లు, ఈ సంవత్సరం 1,70,000 కోట్లు. అంటే ఆలోచించండి, 2, 4, 2, 6, 8, 10 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకి ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇచ్చేస్తే ఇంకొకసారి ఇటు చూడండి, కేవలం 2,481 కోట్లు మాత్రం న్యాచురల్ ఫార్మింగ్కు పెట్టిన డబ్బులు. 10 లక్షల కోట్లేమో పెద్ద పెద్ద కంపెనీస్కి ఇస్తావు, 2,000 కోట్లేమో అసలు తిండి బియ్యం దానికి మంచి ఫార్మింగ్ దానికి మాత్రం ఇస్తారు. అంటే మీకు జనాలు అర్థమవుతుందా అసలు ఏమవుతుందో అనేది అర్థమవుతుందా? కెన్ యూ థింక్? మీ కాగ్నిషన్ లెవెల్ అది అందుకుంటుందా అనేది ఒకసారి ఆలోచించుకోండి. మనం కొట్లాడుతుందేమో హిందూ ముస్లిం అనే దానికి కొట్లాడుతున్నాము. ప్రభుత్వం ఏమో ఏం చేస్తుందంటే పెద్ద పెద్ద బిజినెస్లు వాళ్ళందరికీ ఆ గ్యాస్, ఇప్పుడు పెట్రోల్ ఉంది కదా, మస్తు లాభాలన్న, లక్షల కోట్ల లాభాలు వాళ్ళకు. మనకి ఏం పేదలకు రాదు, మనట్లాంటి వాళ్ళకి ఏమీ రాదు. తర్వాత కార్పొరేట్ కంపెనీకి ఈ లాస్ట్ 5 సంవత్సరాలలో 10 లక్షల కోట్లు, యావరేజ్గా 2 లక్షల కోట్లు పరాణం ఇచ్చేస్తా పోతా ఉంది. రైతాంగానికి 2,000 కోట్లు కూడా ఇయ్యని అసలు ప్రభుత్వాలు
10 లక్షల కోట్లు మాత్రం ఇవాళకు దారదత్తం చేసుకుంటూ పోతా ఉంది. అనిల్ అంబానీ అట్లాంటి వాళ్ళకు ఇక 1% డబ్బులే, అంటే 50,000 కోట్లు తీసుకుంటే 500 కోట్లకి మొత్తం సెటిల్మెంట్ చేసేస్తారు. ఇగో ఇట్లాంటివి నడుస్తూ ఉంటాయి. రిలీజియన్ పైన కాదు కొట్లాడాల్సింది, బతుకుదెరువు పైన కొట్లాడాలి. మీరు రామ మందిరం కనుక చూస్తే అయోధ్యలో మొన్న బీజేపీ ఓడిపోయింది. ఎందుకు అంటే వాళ్ళకు జీవనోపాధి పోయింది కాబట్టి, అక్కడ జీవనోపాధి లేకుండా పోయినందుకు వాళ్ళు ఎవ్వరు కూడా బీజేపీకి ఓటేయలేదు. నేను ఇదే మాట చెప్తా ఉన్నాను. ముస్లిం సోదరులకు కానీ ఇంకా హిందూ సోదరులకు కానీ ఒకటే మాట చెప్తా ఉంటాను, థింక్ ప్రాపర్లీ. దేవుడు కోసం కొట్టాడాల్సిన అవసరం లేదు. దేవుడు నువ్వేదో లేనంత మాత్రాన, నువ్వేదో చేయనంత మాత్రాన, మీకు ఒక చిన్న చూపిస్తుంది చూడండి. ఫస్ట్ సెక్షన్ ఇది చూపించింది నేను. ఫస్ట్ సెక్షన్లో ఇక్కడ ఏం చెప్పిందంటే ఇక చూడండి, హిందూయిజం ఈజ్ నాట్ సో ఫ్రెజైల్ దట్ ఇట్ కొలాప్స్ వితౌట్ ఎలిఫెంట్ ఫర్ ఫెస్టివల్. కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే హిందూయిజం అనేది అంత వీక్ కాదు, ఒక ఏనుగును మనం గుడికి తీసుకురానంత మాత్రాన మొత్తం హిందూయిజం మొత్తం పడిపోతుందని ఏం లేదని చెప్పారు. అట్లాగే ముస్లిమ్స్కి కూడా కొన్ని పూజలు పునస్కారాలు వాళ్ళ పద్ధతులలో వాళ్ళకు ఉంటాయి కదా, దాన్ని దేవుడి కోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి తెలుసు ఏం చేయాలనో. దేవుడిని నమ్మేటోళ్ళు కనుకుంటే ఆయనకి ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఆయన మనందరినీ కాపాడటానికి ఆయనకు తెలియదు. ఆయనకి ఎట్లా కాపాడుకోడు? మనందరం పోయి ఏదో ఒకటి చేయాలనా? ఈ బేకార్ మాటలు బంద్ చేసి లైవ్లీహుడ్ మీద ఆలోచన చేసే ప్రభుత్వాలకు ఓటేసుకోండి. లైవ్లీహుడ్ మీద అంటే ఒక ఉద్యోగము, ఒక ఉపాధి, ఒక చదువు ఇట్లాంటివి ఉంటాయి కదా, దీనిపైన చేసే ప్రభుత్వాలకు, దీనిపైన మాట్లాడే ఒక పొలిటికల్ పార్టీస్కి ఓటేసుకొని బతుకును మంచిగా చేసుకోండి. అంతేగాని సావు దెబ్బలు తినుడు కాదు ఇక్కడ. ఓకే, దీంతో ఈ వీడియో ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ టూ లాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజలారా. సో నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. మన పేర్లు చెప్పుకొని కులం మతం ఈ రాజకీయాలు చేసుకొని పెద్ద పార్టీలు కార్పొరేట్లకు ఇంకా దారాదత్తం చేస్తూ ఉంది. మనట్లాంటి వాళ్ళకేమో ఇంకో చావు దెబ్బలు ఇవే జరుగుతూ ఉన్నాయి. కనుక మనం కొట్లాడొద్దు, రిలీజియన్ పేరు మీద మనం కొట్లాడవద్దు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.